గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లడ్డు గురించి ఇంక నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇలా తీర్పు ఇచ్చారో, మీరు వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు, అలాగే అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు. ఆ నెయ్యిని వాడలేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు. దాని గురించి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఇంకో రాంగ్ స్టెప్ ఏంటంటే ఒక ల్యాబ్లోనే టెస్ట్ చేయించారు. అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్లు సాయంతో ఇది పంది కొవ్వు కలిసింది, అలాగే జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పడం వలన ఇంకోటి రిపోర్ట్ లేదా పూణేలో లేదా ముంబైలో లేదా అని అడిగారు. అలాగే ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక్కొక్క విచారణ జరుగుతుంటే ఈ వ్యాఖ్యలు సిట్టు దర్యాప్తు ప్రభావితం కాదా అంటే, ఒక పక్కన సిట్టు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే సిట్టు దర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని అడిగింది. దీనికి న్యాయమూర్తులు రామకృష్ణ గారు, విశ్వనాథన్ గారు వీళ్ళిద్దరూ వాదనలో వినిపించారు. సీనియర్ న్యాయవాది లోద్రా చంద్రబాబు నాయుడు కేసుగా కూడా ఆయన కూడా మౌలిక ఆదేశం ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వెళ్ళింది. ముఖ్యమంత్రి ప్రకటన వెనుక టీటీడీ వ్యూ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేయని ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ పదాల గ్యారంటీ మాత్రం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా దీని గురించి ఏమీ మాట్లాడొద్దు అన్నారు. అది ఆయనకి రాజ్యాంగం మీద, నెక్స్ట్ సుప్రీంకోర్టు మీద ఉన్న గౌరవం. అదే వైఎస్ఆర్సీపీ అయితే ఆ జడ్జిలంతా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అంటారు, లేకపోతే మోడీ గారు అంటారు. అలా కాకుండా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని తల వంచి వెంటనే ఆయన చెప్పడం మాత్రం గొప్ప విషయం. ఎందుకంటే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, అది అయ్యిందా లేదా అన్నది తదుపరి తీసుకుంటారు. నెయ్యి టెస్టింగ్ చేస్తారు, ఏదో చేస్తారు చేసి. కానీ అలా గొప్పగా తప్పు ఒప్పుకోవడం అన్నది గొప్పతనం.